చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. ఉమ్. చూడండి. సో ఎస్ఏపిలో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఎస్ఏపిలో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయని అడగచ్చు. అంతే, మిమ్మల్ని టచ్ చేయరు, మ్యాక్సిమం చేయరండి. సో టోటల్గా మనకి 3 టైప్స్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఎన్ని రకాలు ఉన్నాయి? 3 టైప్స్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. సో ఎస్ఐపిలో మ్యాక్సిమం ఆడేది ఫస్ట్ వన్ అనమాట, బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. మ్యాక్సిమం వాడేది బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఉపయోగిస్తారు. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆన్ జిఎల్ అకౌంట్ బ్యాలెన్సెస్, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్, టర్మ్ లోన్స్, ఓవర్ డ్రాఫ్ట్ లోన్స్, ఇటువంటి వాటిపైన బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది ఉపయోగిస్తారు. సెకండ్ వన్, ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆన్ వెండర్ అకౌంట్, కస్టమర్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్. సారీ, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆన్ వెండర్ అకౌంట్స్ అండ్ కస్టమర్ అకౌంట్ బ్యాలెన్సెస్, వాటిపైన మాత్రమే ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. థర్డ్ వన్, పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. సో పెనాల్టీ అంటే మీరు ఏదన్నా మీ కంపెనీకి మీరు ఏదైనా పెనాల్టీ పే చేయాలి, లేట్గా మీరు ఏమైనా ఇంట్రెస్ట్ పే చేశారు. సో ఏదైనా పెనాల్టీ, మీరు పెనాల్టీ కట్టారు, లేట్గా మనం ఇంట్రెస్ట్ వేరే వాళ్ళకి పే చేసేటప్పుడు కొంత పెనాల్టీ యాడ్ అవుతుంది. సో దాన్ని పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటారు. లేట్గా మనం ఇంట్రెస్ట్ వేరే వాళ్ళకి పే చేసేటప్పుడు కొంత పెనాల్టీ యాడ్ అవుతుంది, దాన్ని పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటారు. ఇలా మనకి 3 టైప్స్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఉంటాయి. బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఇలా 3 టైప్స్ ఉంటాయి. సో వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్ని కూడా ఒక ఎక్సెల్ షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఇవన్నీ కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇవన్నీ డిఫైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్ OB46. ఓకేనా? OB46 వెళ్ళండి. మనం పాత్ ద్వారా చేద్దాము. టీ కోర్స్ తెలుసు కదా మీకు ఎలా వెళ్ళాలో. ఇది కొంచెం అర్థమవుతుంది, లిటిల్ బిట్ కన్ఫ్యూజ్గా ఉంటుంది, కొంచెం కేర్ఫుల్గా వినండి. చూడండి, SPRO IMG, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, బ్యాంక్ అకౌంట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, అది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ గ్లోబల్ సెట్టింగ్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్ తర్వాత బ్యాంక్ అకౌంట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కింద ఉంది. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ గ్లోబల్ సెట్టింగ్స్, అది ఎలాబరేట్ చేయండి. డిఫైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్, OB46. లాస్ట్ 4 digits అనేవి టీ కోడ్. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. ఎగ్జిక్యూట్. ఇన్వెంటరీకి వెళ్ళండి.
అకౌంట్ ఐడి V1 VI ఇవ్వండి, VI. లేదంటే ఇంట్రెస్ట్ ఐడి అని ఉంది కదా, VI. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెటైజ్ అని తీసుకోండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి. బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ 10% మంత్లీ. బ్యాలెన్స్ 10% మంత్లీ అని ఇవ్వండి. అంత బ్యాలెన్స్ 10% మంత్లీ. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ అది కాదు, దాని తర్వాత ఉంది. అది కాదు, అది సెలెక్ట్ చేయొద్దు, దాని తర్వాతది. సో చూడండి, ఇక్కడ మీకు ఏం చెప్పాను, 3 types ఆఫ్ ది ఇంట్రెస్ట్లు ఉంటాయని చెప్పాను. ఎస్ఏపిలో డ్రాప్ డౌన్ చేయాలి సురేష్ కుమార్. చూసారు ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఎస్ అంటే ఏంటి? బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. పి అంటే ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. జెడ్ అంటే పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. మనం చెక్ చేసాం కదా, ఈ 3 ఉంటాయి. బట్ మాక్సిమం ఏం తీసుకుంటారు, దేనిపైన చేస్తారు? బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఇవి చెప్పాలి, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఇవి ఉంటాయని చెప్పాలి. బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. బట్ మాక్సిమం 99% కంపెనీస్ బ్యాలెన్స్ షీట్ పైన చేస్తాయి. ఇవ్వండి. ఇలా ఇవ్వాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఏమి ఇచ్చారంటే అక్కడ ఫస్ట్లో విఐ కదా నేను చెప్పింది, విఐ ఇవ్వండి. క్యాపిటల్ విఐ ఎంటర్, సేవ్. విఐఏ గారు ఏమైనా తీసుకోవచ్చు, నేను రెగ్యులర్గా విఐ యూజ్ చేస్తాను కాబట్టి విఐ ఇచ్చాను. సేవ్ చేయండి. సేవ్. షీట్లో, ఎక్సెల్ షీట్లో, సారీ ఎక్సెల్ నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాము? విఐ. నెక్స్ట్ వన్, ప్రిపేర్ అకౌంట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, OBAA. సేమ్ పాత్ వెళ్ళండి. ప్రిపేర్ అకౌంట్స్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఎగ్జిక్యూట్. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇండికేటర్ ఏం తీసుకుందాం? ఇక్కడ కూడా విఐనే తీసుకుందాం. సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇండికేటర్ ఏం క్రియేట్ చేసాం మనం? ఫస్ట్ విఐ కదా, విఐనా? పంచండి. సారీ, ఇండికేటర్ కూడా విఐ ఇవ్వండి. విఐ ఇచ్చాను ఇక్కడ. ఓకే. తర్వాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఫ్రీక్వెన్సీ ఉంది కదా, డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ అనేది మీరు మంత్లీ పే చేస్తారా, ఎవ్రీ మంత్లీ చేస్తారా, 2 monthsకి వస్తారా, 3 monthsకి వస్తారా, ఎట్లా? సో మంత్లీ చేస్తారు ఇంట్రెస్ట్ ఎవరైనా సరే. ఓకే. 01 మంత్లీ. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యాలిక్యులేషన్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ జీ తీసుకోవాలి. జీ అంటే ఏంటి? ఒక మంత్ లో 28 days ఉండొచ్చు, 29, 30, 31, 365 days. జీ తీసుకోవాలి. ఓకే. జీ తీసుకోవాలి. జీ అంటే ఒక మంత్ లో 28 days, 29 days, 30 days, 31 days, 365. అంటే 1 year లో 365 days ఉంటాయి. అవన్నీ ఇస్తున్నాం. జీ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ క్రింద ఇంకా క్రింద. సో బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వాలి. బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇది కూడా ఇవ్వాలి. తర్వాత ఇంకేం అవసరం లేదు, సేవ్.
సేవ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా విఐ నోట్ చేసుకోండి. నెక్స్ట్ డిఫైన్ ఇంట్రెస్ట్ రేషియో. డిఫైన్ ఇంట్రెస్ట్ రేషియోస్. టీ కూడా ఓబిసిఏ కదా, వెళ్ళండి సేమ్ పాత్ వెళ్ళండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ దగ్గర ఉంటుంది, ఇంకా క్రింద ఉంది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. డిఫైన్ రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేషియో, ఇంట్రెస్ట్ రేట్. ఎగ్జిక్యూట్ చేయండి ఫస్ట్ వన్. డిఫైన్ రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్. ఎగ్జిక్యూట్ చేశారా? ఇన్వెంటరీస్ J1. ఇప్పుడు మీ యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. ఎగ్జాంపుల్ నేను J1 ఇస్తున్నాను. J1 లేదంటే మీ ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు. కింద టైప్ చేయండి క్రెడిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్. క్రెడిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్. అండ్ పర్ మీ కంపెనీ కూడా ఇవ్వండి లాస్ట్లో. నెక్స్ట్ కింద డిస్క్రిప్షన్, షార్ట్ డిస్క్రిప్షన్. సిఆర్ అంటే క్రెడిట్, ఐఎన్టి అంటే ఇంట్రెస్ట్, బిఎల్ అంటే బ్యాలెన్స్ షీట్, స్పేస్ ఐఎన్టిఈ ఇంట్రెస్ట్. క్రెడిట్ ఇంట్రెస్ట్, బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ షార్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం. నెక్స్ట్ ఎఫెక్ట్ ఫ్రమ్ డేట్ అన్నాడు 01/04/2025. 01/04/2025. 01/04/2025. కరెన్సీ INR. సో ఇదన్నమాట J1. నెక్స్ట్ ఎంట్రీ నెక్స్ట్ ఎంట్రీ రైట్ సైడ్. J2. డెబిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్. డెబిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ ఫర్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. డిస్క్రిప్షన్ DR అంటే డెబిట్, INT అంటే ఇంట్రెస్ట్, BL అంటే బ్యాలెన్స్, INT ఇంట్రెస్ట్. ఫ్రమ్ డేట్ 01/04/2025. కరెన్సీ INR. సేవ్. ఓకే. J1 J2 లేదంటే మీ ఇష్టం ఎలాగైనా తీసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళండి. ఇవి నోట్ చేసుకోండి. డిఫైన్ టైం డిపెండెంట్ టర్మ్స్. సేమ్ పార్ట్ వెళ్ళండి బ్యాక్. డిఫైన్ టైం డిపెండెంట్ టర్మ్స్ సేమ్ పార్ట్. ఎగ్జిక్యూట్. దాని తర్వాతది చరా ఇన్వెంటరీస్. సో మన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ V1 కదా. V1 నేనా ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో చేసాం. V1 VI కదా, ఐఎమ్ సారీ, VI కదా. VI కరెన్సీ INR. ఎఫెక్టెడ్ ఫ్రమ్ 01/04/2025. తర్వాత సీక్వెన్షియల్ నెంబర్ 1 ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి. క్రెడిట్ ఇంట్రెస్ట్, బ్యాలెన్స్ ఇంట్రెస్ట్. క్రెడిట్ ఇంట్రెస్ట్, బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. క్రెడిట్ ఇంట్రెస్ట్, బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. దీనికి ఏం క్రియేట్ చేసాము? క్రెడిట్ ఇంట్రెస్ట్ J1 ఇంట్రెస్ట్ రేట్ అనేది J1 కదా. J1 ఏనా? J1 థర్డ్ కాన్ఫిగరేషన్ లో చేసాం. J1
J1 credit interest J1 ఇవ్వండి. నెక్స్ట్ ఎంట్రీ నెక్స్ట్ VI కరెన్సీ INR affected from 01/04/2025. సీక్వెన్షియల్ నెంబర్ 2 ఆల్రెడీ 1 ఇచ్చాం కదా, 2 అన్నమాట. డ్రాప్ డౌన్ చేయండి. క్రెడిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ డ్రాప్ డౌన్ చేసి తీసుకోవాలి. క్రెడిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. క్రెడిట్ 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 ఇవ్వండి. డెబిట్ ఇస్తున్నారు, క్రెడిట్ ఇవ్వాలి. సారీ, అంతే, కరెక్టే. డెబిట్ ఇంట్రెస్ట్, సో డెబిట్ కదా ఇవ్వాల్సింది, ఇంతకుముందు క్రెడిట్ ఇచ్చాం, డెబిట్ ఇవ్వాలి. కరెక్టే, వెరీ గుడ్. ఓకే. J2 సేవ్. ఇవి చేస్తాం. ఓకే. నెక్స్ట్ బాక్కల్ ఉంది. ఇవి చేసాం మనం. ఓకేనా? ఫస్ట్ క్రెడిట్, సెకండ్ డెబిట్. ఓకే. నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ ఇంట్రెస్ట్ వాల్యూస్ OB83 వెళ్ళండి. సేమ్ పార్ట్. కొంచెం అర్థం అవసరిగా కొంచెం జాగ్రత్తగా ఉంది. ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్ ఇంట్రెస్ట్ వాల్యూస్. సో న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో J1 J2. J1 అంటే తెలుసు కదా మీకు. J1 అనేది థర్డ్ కాన్ఫిగరేషన్ లో చేసాం. J2 కూడా థర్డ్ కాన్ఫిగరేషన్ లో చేసాం. ఇవ్వండి. J2 కూడా కింద ఇవ్వండి. కింద J2 వ్యాలిడేట్ ఫ్రమ్ అన్నాడు. ఎప్పటి నుంచి అనుకున్నాం? 01/04/2025 డేట్ ఇవ్వండి. సరే. సో ఇంట్రెస్ట్ రేట్ ఎంత? ఎగ్జాంపుల్ 10,000, 10% అనుకుందాం. 10 ఇవ్వండి. కింద కూడా 10 ఇవ్వండి. ఓకే, కింద కూడా 10. ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 10 రూపీస్ అనుకుందాం, 10%. ఎంటర్ సేవ్. కంప్లీటెడ్. నెక్స్ట్ క్రియేట్ GL అకౌంట్స్. సో GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి. మనం యాక్చువల్ ఇంట్రెస్ట్ అనేది దేనికి కడతారు? లోన్ తీసుకుంటే దానికి కడతారు. సో టర్మ్ లోన్ GL అకౌంట్, ఇంట్రెస్ట్ పెయిడ్ GL అకౌంట్, ఈ 2 GL అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. వెళ్ళండి. FS00. టర్మ్ లోన్స్ అంటే దేని కిందకు వస్తుంది? సెక్యూర్డ్ లోన్స్ కదా. ఫస్ట్ ఉందా? సెక్యూర్డ్ లోన్స్ ఉందా? OBD4కి వెళ్ళండి. OBD4 పొజిషన్కి వెళ్ళి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. సెక్యూర్ లోన్స్ ఉందా? సెక్యూర్ లోన్స్ అది తీసుకోండి. 100, 300 ఈ నెంబర్ తీసుకోండి. వెళ్ళండి. FS00. క్రియేట్. 100, 300 నెంబర్. కంటిన్యూ. లెఫ్ట్ సైడ్ GL గ్రూప్ తీసుకోండి. కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. లోన్స్ అంటే బ్యాలెన్స్ షీటే కదా. టర్మ్ లోన్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. టర్మ్ లోన్ ఇవ్వండి. టర్మ్ లోన్ అకౌంట్. టర్మ్ లోన్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. కంట్రోల్ డేటా. ఓన్లీ balances in local currency. Line item display. Short key 001.
క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ డ్రాప్ డౌన్ చేయండి. G005 అంటే చూడండి బ్యాంక్ అకౌంట్. G001 కూడా తీసుకోవచ్చు. ఓకేనా, 1 అయినా రన్ అవుతుంది, ఏం కాదు, ఇది ఆప్షనల్, మీ ఇష్టం. ఓకే, నేను G005 తీసుకుంటున్నాను. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇండికేటర్, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇండికేటర్ డ్రాప్ డౌన్ చేయండి. ఇండికేటర్ ఏం క్రియేట్ చేస్తాము? V1 విఐ ఇది చూసారు, 10% మనం చేసాం కదా, అది విఐ అనేది మనమే క్రియేట్ చేస్తాం. 10% సేవ్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఇంట్రెస్ట్ అనేది పే చేస్తాం, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లో తీసుకోండి. ఇంట్రెస్ట్ పెయిడ్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ 400 309. comes under profit and loss account, interest paid account. Control data, line item display, short key 001. Create bank interest G001. Control data ఇచ్చారా? Line item display, short key 001. Create bank interest G001 and save. Okay. నెక్స్ట్ ప్రిపేర్ జిఎల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ చూడన్నారు. నెక్స్ట్ ఏంటి? OBV2 వెళ్ళండి. OBV2 ట్రాన్సాక్షన్ కోడ్. పైన ఒక సింబల్స్ కనిపిస్తుంది, పైన క్లిక్ చేయండి. ఇక్కడ అకౌంట్స్ లోకి వెళ్ళండి. అకౌంట్స్ పైన ఉంది, అకౌంట్స్ పైన అకౌంట్స్. కంటిన్యూ. డ్రాప్ డౌన్ చేయండి, అకౌంట్ సింబల్. అక్కడ వచ్చేసి 0002 అంటే ఏంటి చూడండి. 0002 ఇంట్రెస్ట్ పెయిడ్ ఇవ్వండి. ఇంట్రెస్ట్ పెయిడ్. ఓకే, కరెన్సీ INR. తర్వాత వచ్చేసి రైట్ సైడ్ జిఎల్ అకౌంట్. డ్రాప్ డౌన్ అవ్వదు. ఇంట్రెస్ట్ పెయిడ్ జిఎల్ అకౌంట్ ఏది క్రియేట్ చేస్తారు మీరు? 100 300 చెక్ చేసుకోండి. న్యూస్ సెషన్ తీసుకుని FS00కి వెళ్ళి చెక్ చేయండి. ఇంట్రెస్ట్ పెయిడ్ అదే కదా, కరెక్ట్ ఇవాళ మళ్ళీ ఎంట్రీ అవ్వదు. ఇలా చేస్తేనే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది మీకు. చూడండి. $400,309 ఇంట్రెస్ట్ పెయిడ్ ఇవ్వండి. నెక్స్ట్ కింద 2000. నెక్స్ట్ వన్ లెఫ్ట్ సైడ్ అకౌంట్ సింబల్. అదొకే కరెక్టేనా? ఇవ్వండి అకౌంట్ సింబల్. అయిపోయింది. అకౌంట్ సింబల్ డ్రాప్ డౌన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. 2000 అంటే 2000. ఏం లేదా? 2000 చూడండి ఎక్కడో పైన. అవి కాదు. 2 సిరీస్లో ఉంటుంది చూడండి. 2 సిరీస్కి వెళ్ళండి. 2000 పైన ఉంటుంది. 2000 జిఎల్ అకౌంట్ పెయిడ్ ఇవ్వండి. 2000 ఇచ్చారు కదా. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ప్లస్ ఇవ్వండి. కరెన్సీ INR ఇవ్వండి. INR ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ జిఎల్ అకౌంట్ దగ్గర ఇక్కడ మనం జిఎల్ అకౌంట్ ఇవ్వద్దు, మీరు ప్లస్ ఇచ్చేయండి, ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. అండ్ ఎండింగ్ వరకు ఇవ్వండి. ప్లస్ అలా ఇచ్చేయండి.
ఇలా ఇవ్వాలి. ఓకే, సేవ్. కంప్లీటెడ్. నెక్స్ట్ నేను లోన్ తీసుకుంటున్నాను. షీట్ ఓపెన్ చేయండి. లోన్, కంపెనీ లోన్ తీసుకుంటుంది. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? బ్యాంక్ అకౌంట్ డేటా టు టర్మ్ లోన్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డేటా టు టర్మ్ లోన్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డేటా టు టర్మ్ లోన్ అకౌంట్. వెళ్ళండి. F-02. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. 40 దగ్గర బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. 40 డెబిట్ కదా, బ్యాంక్ ద్వారా వస్తుంది లోన్ అనేది. బ్యాంక్ లోన్ అనేది మీ అకౌంట్లో వేస్తారు, చేతికి క్యాష్ ఇవ్వరు. బ్యాంక్ అకౌంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఎంటర్. వ్యాలిడేట్ ఇవ్వండి. మీరు వ్యాలిడేట్ మీ కంపెనీ కూడా మీ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ వ్యాలిడేట్ ఇవ్వండి. సబ్స్టిట్యూషన్ వ్యాలిడేషన్ ఆటోమేటిక్గా మాన్యువల్గా ఇవ్వాలి. సబ్స్టిట్యూషన్ SAP1 ఆటోమేటిక్గా పిక్ అయింది. మీకు వ్యాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? పోస్టింగ్ కండిషన్స్ చెప్పాను కదా, అది. ఎంటర్. ఎవరు మార్చేశారు మళ్ళీ, దానిపైన టిక్ చేయండి. చేసేదే ఉంది. OB40 లాస్ట్ డిస్ప్లే డిఫైన్ పోస్టింగ్ కీస్ వెళ్ళండి. ఎగ్జిక్యూషన్ డిఫైన్ పోస్టింగ్ కీ, లేదంటే OB ఎక్కడ చేస్తాం? ఇది AT కూడా చేస్తాము. OB41 కదా, 40 టిక్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్, మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్, అవన్నీ ఆప్షన్లో పెట్టండి అక్కడ పీసెస్. ఇవ్వచ్చు యాక్చువల్గా అసైన్మెంట్ నెంబర్ అవన్నీ. అందుకు బక్కలండి. సెక్షన్ అని సెక్షన్ అలాగే కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్ ఇవన్నీ అడుగుతుంది. ఓకే, వెళ్ళండి. ఆ సెషన్కి వెళ్ళండి. 50 కూడా చెక్ చేయండి. OB41లోకి వెళ్ళి 50 వెళ్ళి కూడా మార్చేయండి ఒకసారి. మళ్ళీ 50 కూడా తీసుకుంటుంది కదా, బాక్కలండి. 50 కూడా చూడండి. వెళ్ళండి, పోస్ట్ చేయండి. బ్యాంక్ అకౌంట్ డేటా టు టర్మ్ లోన్ అకౌంట్. అంటే 1 lakh ఇవ్వండి. లోన్ బ్యాంక్ టర్మ్ లోన్ డిస్క్రిప్షన్ కింద షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి. బ్యాంక్ టర్మ్ లోన్. పోస్టింగ్ కి ఓకే. 1 lakh ఇచ్చారా? టర్మ్ లోన్ అకౌంటా? ఇవ్వండి. వ్యాలిడేట్ ఇవ్వండి. వ్యాలిడేట్ ఇవ్వండి.
స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ బ్యాంక్ అకౌంట్ డేటా టు టర్మ్ లోన్ అకౌంట్. ఓకే, సేవ్. సో దీనిపైన నేను 69 డాక్యుమెంట్ 69 వాస్ పోస్టెడ్. షీట్ ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే, ఒక 10,000 మనం పే చేస్తున్నాం, ఇంట్రెస్ట్ అనుకుందాం పోనీ. ఓకేనా, ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. టర్మ్ లోన్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, అంతే కదా. వెళ్ళండి, ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాం, F-02 సేమ్ టీ కోడ్, టర్మ్ లోన్ అకౌంట్ డేటా టు కింద టర్మ్ లోన్ అకౌంట్ డేటా పార్టీ అమౌంట్ ఇవ్వండి 10,000. వ్యాలిడేట్ ఇవ్వండి. వ్యాలిడేట్ అడుగుతుంది కదా. ఇంట్రెస్ట్ అని ఇవ్వండి. వ్యాలిడేట్. బ్యాంక్ అకౌంట్, టర్మ్ లోన్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఎంటర్. గో టు డాక్యుమెంట్, డిస్ప్లే, సిమ్యులేట్. టర్మ్ ఒక 10,000 పే చేస్తాం, సేవ్ చేయండి. మనకి యాక్చువల్ ఇక్కడ కనిపించదు, బట్ ట్రై చేస్తాం. ఓకే, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? F.52, అంతేనా? F.52 వెళ్ళండి, F.52కి వెళ్ళండి. కంపెనీ కోడ్, జిఎల్ అకౌంట్, టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి పైన. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. జిఎల్ అకౌంట్, జిఎల్ అకౌంట్ ఎంత? టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి. టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్. క్యాలిక్యులేషన్ పీరియడ్ 01/04/2025. 2 పీరియడ్, ఈరోజు డేట్ ఇవ్వండి. 2 పీరియడ్ దగ్గర 2 పీరియడ్ 06/10/2025. ఓకే, ఇవి ఇవ్వాలి. ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి, మనకి రిపోర్ట్ వస్తుంది చూద్దాం. ఎగ్జిక్యూట్. యా, గాట్ ఇట్. చెక్ చేయండి మొత్తం, చూడండి రిపోర్ట్ మొత్తం చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇంట్రెస్ట్ లోన్ ఎంత తీసుకున్నాము, అమౌంట్ ఎంత పే చేస్తాము, ఇవన్నీ చెక్ చేయండి, మీకు క్లారిటీ ఉంటుంది. టర్మ్ లోన్ అమౌంట్, ఇంట్రెస్ట్ అంతా క్లియర్గా ఉంది, క్లియర్ కట్. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది ఇంకా? 90,000 సరిపోయిందా? సో ఇది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఓకేనా, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చిన్న కాన్సెప్ట్, ఇదేం పెద్దగా అంటే ఇంటర్వ్యూలు అడగకపోవచ్చు, మ్యాక్సిమం అడగరు. ఒకవేళ అడిగితే మీకు యూజ్ అవుతుంది అంతే. క్లియరా? ఈ షీట్ మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. 2 ఎంట్రీస్ చేశాం కదా, అది. నెక్స్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇది కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు ఏం చెప్పాలి? టైప్స్ ఆఫ్ హౌ టు మూవ్ జిఎల్ మాస్టర్ డేటా వన్ కంపెనీ కూడా అనదర్ కంపెనీ కూడా. ఇది యాక్చువల్గా ఇది ప్రాసెస్ అవ్వదు, బట్ నేను వే చూపిస్తాను మీకు ఎలా అవుతుందో. టుమారో 8 o'clock జాయిన్ అవ్వండి. సో హౌ టు మూవ్ జిఎల్ మాస్టర్ డేటా
వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. రేపు చెప్తాను మీకు. ఓకేనా? క్లియరా? క్లియరా కదా? రేపు చెప్తాను. ఈ ప్రాసెస్ నేను చూపిస్తాను అంతే. మనకు యాక్సెస్ ఉండదు, మూవ్ అవ్వదు, మ్యాక్సిమం మూవ్ అవ్వు, బట్ మీకు ఎలా చేయాలనేది వే చూపిస్తాను అంతే. ఓకే. తర్వాత వీటిలో వీడియో బేస్డ్ లెర్నింగ్ కొన్ని ఉన్నాయి, ఇవి నేర్చుకోండి. వెండర్ యాజ్ ఏ కస్టమర్, వీటిలో ఉన్న వీడియో బేస్డ్ లెర్నింగ్ అన్ని నేర్చుకోండి, మంచిది నేర్చుకుంటే. నేర్చుకోకపోతే FI టు MM ఇంటిగ్రేషన్, FI టు SD ఇంటిగ్రేషన్ తప్ప మిగతావన్నీ నేర్చుకోండి. మేజర్గా మీరు నేర్చుకోవాల్సింది ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్, EBRS, MBRS, ఆ రెండు సరిపోతుంది. EBRS, MBRS, LSMW కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. చాలు, ఈ 3 కాన్సెప్ట్ ఎక్స్ట్రా నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఒక్కోసారి DME కూడా అడుగుతారు, అడిగినప్పుడు చెప్పాలి. ఓకే. మీకు EBRS, MBRS బోత్ ఆర్ సేమ్, ఓన్లీ 2 స్టెప్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటాయి. EBRS, MBRS 2 స్టెప్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటాయి. ఇప్పుడు EBRS లో చూడండి, మిమ్మల్ని ఏం అడుగుతారంటే ఇక్కడ వచ్చేసి BRS స్టేట్మెంట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందని అడుగుతారు. ఇప్పుడు MBRS ఉందనుకోండి, MBRS ఫస్ట్, MBRS లో ఎంట్రీ అనేది ఎలా ఫామ్ అవుతుంది, వెండర్కి ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, బ్యాంక్ అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ డేటా మెయిన్ బ్యాంక్ అకౌంట్ నోట్ చేసుకోండి. అక్కడ MBRS తర్వాత ఎంటర్ చేసి నోట్ చేసుకోండి, బ్యాంక్ అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ డేటా మెయిన్ బ్యాంక్ అకౌంట్. ఇది కస్టమర్ ఎంట్రీ, వెండర్ ఎంట్రీ, రికన్సిలేషన్ ఎంట్రీ ఇలా ఫామ్ అవుతుంది. బ్యాంక్ అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ డేటా ఒక పని చేయండి, ఒక MS వర్డ్ ఫార్మాట్ లో నోట్ చేసుకోండి. ఇక్కడ మరి కలిగి అయిపోతుంది కానీ తీసేయండి, అక్కడ కాపీ చేయండి. అవి 57, 58 కాపీ చేయండి. బ్యాంక్ ఒకటే యాడ్ చేస్తారా? డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. ఇది వెండర్ది. కస్టమర్ది అయితే ఎంట్రీ ఎలా వస్తాయో ఎవరు చెప్తారు? కస్టమర్ది మెయిన్ బ్యాంక్ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఇన్కమింగ్ పేమెంట్. వెరీ గుడ్ అబ్బా, జాబ్ గ్యారంటీ చెప్పిన వాళ్ళకి. మెయిన్ బ్యాంక్ అకౌంట్ డేటా బ్యాంక్ ఇన్కమింగ్ పేమెంట్, బ్యాంక్ ఇన్కమింగ్. ఎక్సలెంట్, జాబ్ గ్యారంటీ చెప్పిన వాళ్ళకి. ఇట్లాంటి చెప్పాలి లాజికల్ గా. చెప్పండి, టైప్ చేయండి. మెయిన్ బ్యాంక్ అకౌంట్ డేటా బ్యాంక్ ఇన్కమింగ్ పేమెంట్ అకౌంట్, బ్యాంక్ ఇన్కమింగ్ పేమెంట్, ఈ BRS ఎంట్రీస్. ఇవి BRS ఎంట్రీస్. ఓకే. మీరు ఏ ఫార్మాట్ అప్లోడ్ చేస్తారు? EBRS బ్రాకెట్లో F-65 లో MT940 ఫార్మాట్ అప్లోడ్ చేస్తారు. EBRS, MBRS అయితే FF67 లో బ్యాంకర్ ఒక ఫార్మాట్ ఇస్తాడు. FF67 MBRS కి FF67. సో ET కోడ్ లో MT940 ఫార్మాట్ అప్లోడ్ చేస్తారు. డ్రాప్ బ్రాకెట్ MT940 డమ్మీ ఫార్మాట్, అవి డమ్మీ అప్లోడ్ చేస్తాం మనం. MT940 MT అండి, అంతే. MT940 EMPTY కాదు, MT, M and T, MT క్యాపిటల్ M and T 940. AT కోడ్ లో FF67. EBRS కి అయితే FF_5 లో FF_5 కింద EBRS చూడండి, ఇక్కడ FF_5 లో MT940 ఫార్మేట్ అప్లోడ్ చేస్తాం. EBRS కి MBRS కి ఓన్లీ 2 స్టెప్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటాయి. MBRS లో
కన్నా ఈబీఆర్ఎస్ లో 2 స్టెప్స్ ఎక్స్ట్రా ఉంటాయి అంతే. ఎఫ్ఎఫ్ అండర్ బ్రాకెట్ లో MT 940, ఎఫ్ఎఫ్ అండర్ స్కోర్ ఇక్కడ ఎఫ్ఎఫ్ 5 అండి, ఎఫ్ఎఫ్ అండర్ స్కోర్ 5 బ్రాకెట్ లో MT 940. ఈబీఆర్ఎస్ అయితే ఎఫ్ఎఫ్ అండర్ స్కోర్ 5 లో MT 940 ఫార్మేట్ అప్లోడ్ చేస్తాం. ఎంబీఆర్ఎస్ అయితే FF 67 లో MT 940 ఫార్మేట్ అప్లోడ్ చేస్తామని చెప్పాలి. MT 940 ఇవ్వండి, అక్కడ కూడా అంతే, రెండు అంతే. ఈబీఆర్ఎస్ అయినా ఎంబీఆర్ఎస్ అయినా సేమ్ ఫార్మేట్ చేంజ్ అవ్వదు. టీ కోడ్ మాత్రమే చేంజ్ అవుతుంది. బై మంత్ ఆఫ్ ఎండ్ మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్, కంపెనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఈక్వల్ గా ఉండాలి. ఈ ఎంట్రీస్ అడుగుతారు, ఇవే అడిగేది మిమ్మల్ని. ఓకేనా? ఇంకోటి కాన్ఫిగరేషన్ స్టెప్స్ కూడా అడుగుతారు. అందులో చెప్పాను నేను, డిఫైన్ హౌస్ బ్యాంక్, అకౌంటింగ్ సింబల్స్ క్రియేట్ చేస్తాము, ఇవన్నీ ఉంటాయి అక్కడ. ఒక 4 స్టెప్స్ ఉంటాయి, అవి కూడా 4 to 5 ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇవి గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ కదా? రైట్. సో రేపు జిఎల్ మాస్టర్ డేటాని ఎలా మూవ్ చేయాలి, ఒక కంపెనీ కోడ్ నుండి 1 more కంపెనీ కోడ్ కదా రేపు డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? ఎస్ సార్, క్లియర్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. నేను మీకు కొంతమంది కాల్ చేస్తాను, కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వండి, జెన్యున్గా ఇవ్వండి. మనం ఎవరిని చీట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు నాకు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఉన్నది ఉన్నట్లు చెప్పండి చాలు. ఓకే, ట్రైనింగ్ ఎలా ఉంది ఏంటనేది. ఓకేనా? రైటా? థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్, బాయ్. గుడ్ నైట్ సార్.